ఈరోజు మన వాక్య భాగంశము నీకు సహాయము చేయవాడను నేనే. నీకు సహాయము చేయవాడను నేనే. కీర్తనలు 121 అధ్యాయం ప్రారంభ వచనము. కొండల తట్టున నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని రోజులు వస్తాయి. డబ్బు అనేది సరిపోని రోజు అనేది ఉంటుంది. మనుషులు దూరం అయ్యే రోజు ఉంటుంది. కన్నీళ్లు మిగిలే కాలం కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనకి సహాయం అయితే కనపడదు. దేవుడు ఏమంటున్నాడంటే, కొండల తట్టు నాకు కరులెత్తుచున్న దావీదు అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి? సహాయమైన సహకారమైన యెహోవా వలనే కలుగును కదా. అందుకే నేను నీ వైపు నేను దృష్టి ఉంచి ఉన్నాను అని చెప్పకనే చెప్తున్న వాడుగా ఉన్నా. దేవుడు అంటున్న మాట, నీ సహాయము నేనే. దేవుడు సహాయం ఎక్కడ పంపిస్తాడు? అసాధ్యము అనుకున్న స్థలాల మధ్య. ఎక్కడైతే నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావో, అసాధ్యం అనుకుంటున్న ఆ యొక్క సమయాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు. మొదటిది, దేవుడు సహాయం చేస్తాడు అంటున్నా కాబట్టి ఎటువంటి సందర్భాల్లో సహాయం చేస్తారంటే, అసాధ్యమైన పరిస్థితుల మధ్య దేవుడు సహాయము చేయవాడంట. నిర్గమాకాండము 14వ అధ్యాయములు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఎలాగున్నారంటే, వారు మగ్గిపోచున్న వారుగా ఉన్నారు. ఐగుప్తు అనే అగ్ని కొలిమిలో వారు మండుచు ఉన్న వారుగా ఉన్నారు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఫరో యొక్క బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలును ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే, కానానికి నడిపించే క్రమంలో ఉన్నారు. ఇలా నడిపించే క్రమంలో వారి జీవితంలో ఎన్నో మజిలీలు, కానీ ఏ మజిలీ దగ్గర కూడా ఇంత ఆయాసం అనిపించలా, విసుగుదల అనిపించలా. కానీ ఇక్కడ ఎర్ర సముద్రం అంది వారి జీవితంలోకి వచ్చింది. ఎదురుగా ఏమో ఎర్ర సముద్రం ఉంది, వెనకమాలేమో ఫరో సైన్ ఉంది, పక్కనేమో కొండలు అనేవి కనపడుతున్నాయి, మరో పక్కన ఏముందంటే అరణ్యం కనబడుతుంది. ఇన్ని అనుభవాల మధ్య మా జీవితం ఇక అయిపోయింది. అందుకే నేను చెప్తున్న మాట, ఇక్కడ మన తెలివి పనిచేస్తుందా? ఎర్ర సముద్రం ముందు మన తెలివి పనిచేయదు. మన దగ్గర ఉన్న డబ్బు పనిచేస్తుందా? డబ్బు పనిచేయదు. మనకున్న పరిచయాలు పనిచేస్తాయా? పరిచయాలు కూడా పనిచేయవు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా వైద్యులు ఏమంటారంటే, ఇక మా వల్ల కాదు అంటారు. బంధువులు ఏమంటారంటే, ఇక మేమేమీ చేయలేము. కొన్ని పరిస్థితులు వస్తాయి, మనుషులు చేతులు ఎత్తేసే పరిస్థితులు వస్తాయి. కన్నీళ్లు మిగిలే కాలం వస్తుంది, డబ్బు సరిపోని కాలం ఉంటుంది, తెలివి పనిచేయదు, జ్ఞానం పనిచేయదు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల మధ్య సహాయమైన సహకారమైన యెహోవా వలనే కలుగును అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న వాడుగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు మనుషుల వైపు చూసావు, కానీ నీకు ఎటు నుంచి సహాయం కలలేదు కదా, ఇప్పుడు నేను నా పని మొదలు పెడతాను అంటున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు తన పనిని ప్రారంభిస్తాడో తెలుసా? నీ శక్తి వలన ఎప్పుడైతే సాధ్యం కాదు, ఇక నా వల్ల కాదు ప్రభు అంటావు, ఇక మనుషుల మీద ఆధారపడినా కూడా ఇక సాధ్యపడదు అని నీకు ఎప్పుడైతే తిరుగుతావో, అప్పుడు దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. ఇక్కడ పేద విధవరాల యొక్క విషయంలో, నూనెను అమ్ముకునే విషయంలో, పిల్లవాడు అప్పుల నిమిత్తం పిల్లవాడిని పట్టుపోతానంటున్నా, ఇక నా వల్ల ఏమీ కాదు ప్రభా అంటున్నప్పుడు దేవుడు తన పనిని ప్రారంభించాడు. అందుకే ఖాళీ కొండలన్నీ కూడా నింపబడ్డాయి. అంటే ఎప్పుడైతే మన జీవితంలో ఇక మన వల్ల కాదు అని మనం ఆగిపోతామో, దేవుని మీద ఆధారపడతామో, అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు తన పనిని జరిగించేవాడు. అసాధ్యమైన పరిస్థితులు. ఇక్కడ పేతురు కూడా నీటిలో మునిగిపోతున్నాడు. స్నేహితులు ఉన్నారు, చాలా పరిస్థితులు ఉన్నాయి, అయినా సరే ఇతను కాపాడే అనుభవం లేదు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే ఇక మనుషుల వల్ల కాదు అని పేతురు తెలుసుకున్నాడు, దేవుని వైపు చూచాడు, అప్పుడు దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఈరోజు ఇన్ని మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని సందర్భాల్లో మనుషుల వల్ల కానివి, డబ్బు వల్ల కానివి, వైద్యుల వల్ల కానివి ఉంటాయి. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడి వారుగా ఉన్నప్పుడు ఆ ఆధారం ఏం చేస్తుందంటే మనల్ని నిలబెట్టేదిగా ఉంటుంది. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నీవు నా మీద ఆధారపడుచున్నవాడుగా ఉన్నావా? ఇక్కడ ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారో తెలుసా?
వారు ఆ ఫరో బానిసత్తులు ఉన్నారు. ఇప్పుడు సడన్గా వారి జీవితంలోకి ఏమి వచ్చింది? ఎర్ర సముద్రం అనేది వచ్చింది. ఏమండి, ఇది ఏం చిన్న నది కాదు, పిల్ల కాలువ కాదు, ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం దాటే శక్తి అనేది లేదు. దాని బదులు ఫరో సైన్యం మీదకి ఎంతో కొంత శక్తితో పోరాడి మనం తప్పించుకోవచ్చు అన్న ఆలోచన కూడా రావచ్చు. ఏది ఏమైనా నీ జీవితంలో అసాధ్యమైన పరిస్థితులు అనేవి వస్తాయి. ఈ అసాధ్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇక మన వల్ల కాదు అని మనంతట మనకే అర్థమవుతుంది. పరిస్థితులు కూడా చెప్తాయి ఇక నీ వల్ల కాదు అని. అప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు అన్నదే ప్రశ్న. దేవుడు ఇక్కడ మనం ఆలోచన చేసుకోవచ్చు. నిజంగా దేవుడు వారిని ప్రేమించాడు కదా, దేవుడే కదా ఐగుప్తు నుంచి కానాకు నడిపిస్తున్నాడు. మరి దేవుడు అంత ప్రేమించినప్పుడు వారి జీవితంలో ఎందుకు సముద్రాన్ని అనుమతించాడు? నిజంగా దేవుడు గొప్పవాడైతే ఈ సముద్రం ఎందుకు అనుమతించాలి అని సహజంగా మన జీవితంలో కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో నీకు ఎదురయ్యే సముద్రాన్ని నేను తీసివేయను. అయ్యా అదేముంటయ్యా, కానీ ఆ సముద్రములో నా మహిమను చూపెడతాను అంటున్నాడు. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు అనేవి వస్తాయి. కష్టాలు తీసివేస్తానని దేవుడు అంటున్నా. కష్టాల్లో కూడా నేను నా కృపను నీకు అందిస్తానంటున్నాడు. కొన్ని జీవితాలు కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. అయినా సరే ఆ సందర్భాల్లో నేను నీకు దీపమయ్యుండి నీకు వెలుగయ్యుండి నేను నడిపిస్తానంటున్నాడు. అంటే నిజంగా దేవుడు ఉన్నట్లయితే మా జీవితంలో ఎందుకు ఈ నష్టం జరగాలి? నిజంగా దేవుడు ఉన్నట్లయితే మేము ఎందుకు ఇట్లా బాధపడాలి? నిజంగా దేవుడు ఉన్నట్లయితే మా ప్రియమైన వారు మేము ఎందుకు కోల్పోవాలి? నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని జీవితంలో వచ్చే ప్రతిదీ కూడా తొలగిస్తాను అంటలా. కానీ ప్రతిదీ ఏది నీకు ఆయాసకరంగా వచ్చినా ఆ ఆయాసకరమైన అనుభవాల మధ్య నీకు అనుకూలమైన మార్గాల్లో దేవుడిని నడిపించును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఎర్ర సముద్రం వారి జీవితంలోకి వచ్చింది. దేవుడు సముద్రాన్ని తొలగించలేదు కదా. సముద్రం మధ్యన వారికి ఏం చేశాడంటే అనుకూలమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అట్లాగే నీ జీవితంలో కూడా ఫరో లాంటి ఎర్ర సముద్రాలు ఉంటాయి. కొన్ని సముద్రాలు ఎట్లాంటి సముద్రాలు? అనారోగ్యమైన సముద్రాలు, ఆర్థికపరమైన సముద్రాలు, కుటుంబ సమస్యలైన సముద్రాలు. ఏదైనా ఏదొచ్చు కానీ ఈ కుటుంబాన్ని ఏదలేను అని చాలామంది అంటూ ఉంటారు. అందుకే ఈ సముద్రం ఒకటి కనపడుచు ఉంటుంది. ఈరోజు నీ ఎదుటిగా ఉన్న సముద్రం ఏదైనా సరే దేవుడు ఈ సముద్రాన్ని ఎదుటి నుంచి తొలగిస్తానంటల్లా, కానీ ఆ సముద్రము నిన్ను ముంచదు. ఆ సముద్రం గుండానే దేవుడు నీ ప్రయాణాన్ని కొనసాగించునుగాక. ఈ దరి నుంచి ఆ దరికి ఈ సముద్రం గుండానే దేవుడు నిన్ను నడిపించునుగాక. కొంతమంది అంటూ ఉంటారు, మీ జీవితంలో శ్రమలు లేవా? ఉన్నాయి. పౌలు అంటున్నాడు, అయ్యా నీకేమిటయ్యా, నువ్వు గొప్ప భక్తుడివి, నీకేమిటయ్యా దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడ్డా. కానీ పౌలు ఏమంటున్నాడు తెలుసా? నాకు ముళ్ళు ఉంది. నాకేముంది? ముళ్ళు. అంటే పౌలు ప్రార్థన చేస్తే అనేక చోట్ల సంఘాలు కట్టబడ్డాయి. సౌలు బోధిస్తే అనేక మంది దేవుని వైపు తిరగని వారుగా ఉన్నారు. సౌలు ఆదరిస్తే అనేక మంది వారు ఆదరణ పొందిన వారుగా ఉన్నారు. ఇంత అనుభవం కలిగిన దైవ సేవకుడి జీవితంలో దేవుడు వీటిని అనుమతించాడు, ఒక ముళ్ళను అనుమతించాడు. ఇప్పుడు ఈ ముళ్ళు ఏం చేసింది? పౌలును ఇబ్బంది పెడుతూనే ఉంది. అయినా సరే, అయ్యా నా ఒంట్లో ముళ్ళుందయ్యా తీసేయి ప్రభా అని పౌలు అడుగుతుంటే దేవుడు అంటున్న మాట, నా కృప నీకు చాలును. అంటే ఇంత గొప్ప దైవ సేవకుడి జీవితంలో కూడా దేవుడు ఏం ఉంచాడు? ముళ్ళు ఉంచాడు. ముళ్ళు ఉంచిన పౌలు ప్రయాణం ఆగిందా? పౌలు పరిచయం ఆగిందా? పౌలు యొక్క సువార్త ఆగిందా? దేవుని యొక్క నడిపింపు ఆగిందా? ఆగలేదు కదా. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే అదే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఏది ఏమైనా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన యొక్క సంకల్పం చొప్పున నిన్ను నడిపించునుగాక. ఎక్కడ అసాధ్యం అనుకుంటున్నామో అక్కడ అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించునుగాక. ఎందుకంటే ఆత్మీయ తల్లి గారు దేవుని నమ్ముకున్న తర్వాత ఆ స్త్రీ అయిన వారు ఆ రోజుల్లో బయటికి వెళ్ళడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా స్త్రీలైన వారిని ఒంటరిగా పంపించాలి అన్నా, లేకపోతే ఏదైనా పని నిమిత్తము స్వతంత్రంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నా ఆలోచన అనేది చాలా రకాలుగా ఉంటూ ఉంటుంది. కానీ ఆ రోజు దేవుని యొక్క సువార్తమానం ఎవరు నమ్ముకున్న రోజుల్లో దేవుని నమ్ముకొని, ఎవరు వెంబడించిన రోజుల్లో దేవుడు వెంబడించి దేవుని కొరకు పరిచయం చేయడానికి గడప దాటం అంటే సామాన్యమైన విషయము కాదు. కానీ అటువంటి సందర్భాల్లో ఆత్మీయ తల్లి గారు గడప దాటి దేవుని యొక్క వాక్యాన్ని, వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలును
అనేకమైన ప్రాంతాల్లో సాక్ష్యాలుగా చెప్పడానికి వెళ్ళేవారు. మరి కుటుంబంలో పరిస్థితి ఎలాగుండేది? అంత అనుకూలంగా ఉందా? అనుకున్న మనం ఊహించినంత అనుకూలంగా అయితే లేదు. వారు వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు నేను ఇటువంటి అనుభవాల మధ్య, ఇట్లాంటి కుటుంబ పరిస్థితుల మధ్య ఈ పరిచయను కొనసాగించానని వారి అనుభవాలు చెప్తున్నప్పుడు ఎంతగా నలగగొట్టబడ్డారు, ఎంతగా వారు బాధ పెట్టబడిన వారుగా ఉన్నారు. అయినా వారు దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు కాబట్టి ఇంతగా పరిచయం ముందుకు తీసుకురాగలిగారు అని వారి తల్లిగారి యొక్క అనుభవాన్ని చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే అంతగా దేవుని చేత వాడబడి అనేకమైన ఆత్మను బలపరిచిన తల్లిగారి జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ముళ్ళను దేవుడు అనుమతించాడు. కొన్ని ముళ్ళను దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. ఆ ముళ్ళు ఉన్నాయి. వారు జీవించినంత కాలము కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కో రకమైన ముళ్ళు ఆత్మీయ తల్లి గారికి ఉన్నది. అన్ని ముళ్ళు ఉన్న అమ్మగారు ప్రార్థన చేస్తుంటే అందరికీ స్వస్థత వచ్చిందట. అమ్మగారు ప్రార్థన చేస్తుంటే అందరూ ఆమె యందు విశ్వాసం ఉంచి మేలు పొందుకుని వెళ్ళిన వారుగా ఉన్నాం. ఎవరో అన్నారట, అందరికీ ప్రార్థన చేస్తుంది, వాళ్ళ పెద్ద అబ్బాయికి బాగోలేదు కదా, వాళ్ళ పెద్ద అబ్బాయి నయం చేయొచ్చు కదా అని ఒక ముళ్ళు ఆమె యొక్క దేహంలో పెట్టారు, మనసులో పెట్టిన వారుగా ఉన్నా. అయ్యా అందరూ ఇట్లా అంటున్నారు ప్రభువా, మరి ఏం చేయను ప్రభువా అని అంటూ ఉన్నప్పుడు నా కృప నీకు చాలును. వారిని అట్లాగే ఉంచారు. అట్లాగే ఉన్న వీరు ప్రార్థన చేస్తుంటే అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. వీరికి అనిపించవచ్చు, నేను ప్రార్థన చేస్తుంటే అందరికీ మేలు కలుగుతుంది ప్రభా, వారి విశ్వాసం బట్టి వారి జీవితంలో స్వస్థత కలుగుతుంది, ఎందుకు ప్రభా ఈ యొక్క కుమారుడు యొక్క విషయంలో నాకు అందుకే అధికంగా హెచ్చింపపోకుండా నిమిట్టు దేవుడు ఏం చేశారటండి, ఈ ముళ్ళును అమ్మగారికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితాల్లో కూడా కొన్ని సముద్రాలు ఉంటాయి. ఆ సముద్రాలు దేవుడు తీసివేస్తానంటున్నాడా, తొలగిస్తానంటున్నాడా? లేదు. సముద్రాలు అట్లాగే ఉంటాయి, కానీ సముద్రాలు నిన్ను ముంచివేయకోకుండా ఆ సముద్రంలో నీకు అనుకూలమైన మార్గాలు దేవుడు ఏర్పాటు చేయనుగాక. అట్లాగే కుటుంబంలో శోధనలు అట్లాగే ఉంటాయి. దేవుని వెంబడించే క్రమంలో, దేవుని ఆధారం చేసుకునే క్రమంలో మనుషుల ఈర్ష్యలు అట్లాగే ఉంటాయి, మనుషుల మాటలు అట్లాగే ఉంటాయి, చుట్టుపోటు మాటలు అట్లాగే ఉంటాయి. అయినా సరే దేవుడు వాటి మధ్యని నీ భక్తిని బలముగా దేవుని కొరకు కొనసాగించునుగాక. హల్లెలూయా. ఇక్కడ నేను చెబుతున్న మాట, మన జీవితంలో అసాధ్యమైన పరిస్థితులు వస్తాయి అంటున్నా. ఒక సహోదరుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగంలో సక్సెస్ అనేది కాల. ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అతను ఎదురుగా ఒక తలుపు మూసి, ఇదిగో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, లోపలికి యజమాని దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఆ తలుపు తీసుకుని వెళ్ళు, ఎందుకంటే అది లాక్ చేస్తున్నట్లు కనబడింది. ఇదిగో కావాలని నన్ను వీరు ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టం లేక ఇటువంటి పనులు చేపిస్తున్నారు, తాళం వేసిన తలుపు ఎట్లా బయటకు తెరుచుకుంటుంది అని అతడు ఏం చేశాడంటే ఆ తలుపు దగ్గరగా వెళ్ళాడు, కానీ ఆ తలుపు తీయకోకుండా అని వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, అదే మాట అతనికి చెప్పారు. ఇతడు వెంటనే ఏం చేసినట్టు తలుపు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క లాక్ని ఇట్లా తిప్పాడు. ఇట్లా తిప్పగానే ఏమైందంటే తలుపు ఓపెన్ అయింది. లోపల ఇంటర్వ్యూ ఇతను ఏం చేశాడు తెలుసా, ఆ యొక్క ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం వాస్తవంగా అతనికి తాళం వేయలా, ఆ తలుపు తాళం వేయలా. మొదటివాడు ఏమనుకున్నాడు, అతను ఉద్యోగం పోవడానికి కారణం ఏంటి, తలుపు తాళం వేసి ఉంది అని కాదు, అతని యొక్క ఊహే అతని యొక్క ఉద్యోగం లోపలికి వెళ్ళనికోకుండా ఇబ్బందిగా మార్చబడింది. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం భయపెట్టేది, దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోకుండా ఆపేది ఏమైందంటే మన యొక్క ఊహే. చాలా సందర్భాల్లో మనము కూడా ఊహించుకునే వారుగా ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేల్ని భయపెట్టింది సముద్రం కాదు, ఇశ్రాయేల్ని భయపెట్టింది వారిలో ఉన్న భయమే. ఆపింది సముద్రం కాదు, కానీ వారిలో ఉన్న భయమే వారిని ఏం చేసిందంటే ఆపివేసింది. ఒకసారి మన జీవితంలో కూడా అంతే, మనల్ని ఆపేది పెద్ద పెద్ద సముద్రాలు కాదు, మనలో ఉన్న భయాలే, మనలో ఉన్న ఊహలే మనల్ని ఏం చేస్తాయి అంటే ఆపేసేవిగా ఉంటాయి. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అసాధ్యమైన పరిస్థితులు అంటున్న వాడుగా ఉన్నా. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో దేవుడు అసాధ్యమైన పరిస్థితులు, ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఇదిగో దేవుడు జోక్యం చేసుకుంటా, నాకు ఇట్లా సహాయం చేస్తాడు, అట్లా సహాయం చేస్తాడు అని అనుకుంటాం. ఇట్లాగే ఒక వ్యక్తి నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా అతడు ఆ యొక్క ప్రయాణం చేస్తున్న నదిలోంచి కింద పడిపోయిన వాడుగా ఉన్నాడు. అలా పడిపోయినప్పుడు నాకు సహాయం చేయండి అని అరుస్తున్నప్పుడు ఒకడు ఏం చేశాడంటే తాడు విసిరాడు. వాడు అంటున్నాడు దేవుడు వచ్చి సహాయం చేస్తాడులే. ఇంకొకడు అంటున్నాడు ఇంకొక రకంగా పడవను పంపించాడు.
వాడు అంటున్నాడు దేవుడు వచ్చి సహాయం చేస్తాడు. ఇక ఏమీ అర్థం కాక ఇక మునిగిపోతున్నాను భయం వేసి, అయ్యా ఎందుకు నా జీవితంలో ఇట్లా జరిగింది అని అప్పుడు బాధపడుతున్నాడు. వాస్తవంగా దేవుడు సహాయం పంపిస్తాడు. ఎట్లా? నువ్వు ఊహించినట్లు కాదు. దేవుడు సహాయం పంపించేది నువ్వు ఊహించినట్లు కాదు, నీకు అవసరమైన దాన్ని బట్టి దేవుడు అనుకూల మార్గంలో నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇట్లా వచ్చి దేవుడు సహాయం చేస్తాడు, అట్లా వచ్చి దేవుడు సహాయం చేస్తాడు అనుకుంటూ ఉంటాం. మనం ఊహించినట్లు దేవుడు సహాయం చేయడు, కానీ నీకు అవసరమైంది ఏదైతే అవసరమైందో అవసరమైన మార్గాల్లో దేవుడు నీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. మొదటి మాట, నీకు సహాయం ఇచ్చేవాడు నేనే అంటున్నాడు. ఎట్లా సహాయం చేస్తాడు? అసాధ్యమైన పరిస్థితులు ఉంటాయి. ఆ అసాధ్యమైన పరిస్థితుల మధ్య దేవుడు మనకు సహాయం ఇచ్చేవాడుగా ఉంటాడు. రెండవ మాట, దేవుడు ఇక్కడ సహాయం ఎలాగుంటుందంటే బలహీనులను బలవంతులుగా మార్చేదిగా ఉంటుంది. ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది, నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి పరిపూర్ణము అగుచున్నది. బలహీనతలో నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. ఈ లోకం ఏం చూస్తుందంటే బలవంతులను చూసేదిగా ఉంటుంది. ఉద్యోగంలో బలవంతుణ్ణి, రాజకీయంగా బలవంతుణ్ణి, కుటుంబ పరంగా బలవంతుణ్ణి, సంఘపరంగా సామాజికంగా బలవంతులను చూస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? బలవంతులను చూడ్డు, బలహీనులైన వారు దేవుడు ఏర్పాటు చేసుకునేవాడుగా ఉంటాడు. ఇక్కడ బలహీనతలో దేవుని యొక్క సహాయం ఎలాగ ఉంటుందంటే మన బలవంతులుగా చేసేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో గిద్యోను అనే వ్యక్తి ఉన్న, ఆ వ్యక్తి భయపడి చాటున దాక్కున్న వాడుగా ఉన్న, దేవుడు అంటున్న మాట, పరాక్రమ కలిగిన బలాఢ్యుడ అంటే పిరికివాడిని దేవుడు ఏం మాట్లాడుతుందంటే పరాక్రమ కలిగిన బలాఢ్యుడ. ఇక్కడ దేవుడు బలహీనుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడా, బలవంతుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడా? పిరికివాడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న వాడుగా ఉన్నాడు. దేవుడికి కావలసింది ఇక్కడ ఎవరో తెలుసా? సిద్ధపడిన వారు కావాలి, తన స్వరానికి లోబడేవారు కావాలి. ఇక్కడ గిద్యోను బలహీనుడు, చాటుగా గోధుమలను దుల్లుకుంటున్న వాడుగా ఉన్నాడు. అటువంటి సందర్భంలో గిద్యోను ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు దేవుడు ఏం చేస్తాడు? మన మనుషులైన వారంటే బలాన్ని బట్టి అంచనా వేస్తూ ఉంటాం, కానీ దేవుడు తన పిలుపుని బట్టి నీ యొక్క భవిష్యత్తును చూచి నేను పిలిచేవాడుగా ఉంటా. ఈరోజు నీ యొక్క అంచనాను బట్టి, నీ బలాన్ని బట్టి ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుదాము అని నీవు అంచనాలు వేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడు తన యొక్క పిలుపుని బట్టి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని యొక్క సహాయం ఏం చేస్తుందంటే బలహీనులను బలవంతులుగా మార్చేదిగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బిడ్డ పరీక్షలు రాసిన వాడుగా ఉన్నా, అలా పరీక్షలు రాసినప్పుడు ఏం జరిగిందంటే అతనికి ఏమొచ్చిందంటే గుడ్డు సున్నా వచ్చింది. ఏమొచ్చిందండి? గుడ్డు సున్నా వచ్చింది. అప్పుడు తండ్రి అడిగారు, ఎరా ఎగ్జామ్స్ రాయలేదా? రాశాను నాన్న. మరెందుకురా గుడ్డు సున్నా వచ్చింది? నేనైతే రాశానా? మరి టీచర్కి అర్థమైందో లేదో, టీచర్కి అర్థమైందో లేదో అని ఈ యొక్క చంటి బిడ్డ మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే ప్రపంచం ఎప్పుడు కూడా మన యొక్క లోపాలు చూసేదిగా ఉంటుంది, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన భవిష్యత్తును చూసేవాడుగా ఉంటాడు. ఈ చంటి బిడ్డ ఇక చదువులో పనికిరాడు అని తండ్రి అనుకున్నవాడుగా ఉన్నాడు, ఇక చదువు రాదు అనుకున్నవాడుగా ఉన్నాడు. కానీ ఇతను లోపాన్ని తండ్రి చూశాడు, కానీ దేవుడు ఇతని యొక్క భవిష్యత్తును చూశాడు. కాబట్టి భవిష్యత్తులో దేవుడు అతన్ని గొప్పగా స్థిరపరిచిన వాడుగా కనపడుతున్నాడు. గిద్యోను విషయానికి వద్దాం. గిద్యోను కూడా నేను బలహీనుడిని, పిరికివాడిని అంటుంది. ప్రపంచమంతా కూడా గిద్యోని ఎట్లా చూస్తుందంటే పిరికివాడినిగా, బలహీనులుగా చూస్తుంది. దేవుడేమన్నాడు తెలుసా? అతని యొక్క భవిష్యత్తును చూసి పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అంటే దేవుడు నీ లోపాన్ని చూస్తున్నాడా, నీ భవిష్యత్తును చూస్తున్నాడా? అందరూ మన గతాన్ని చూస్తారు, కానీ దేవుడు రాబో రోజుల్లో నువ్వు ఎట్లా నిలబడుతున్నావు, నువ్వు ఎట్లా వాడబడుతున్నావు, నేను ఎట్లా దేవుడు హెచ్చించబోతున్నాడు అనే భవిష్యత్తును దేవుడు చూస్తున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు సూటిగా నీతో మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే, నీ బలహీన తట్టు చూడకు, దేవుని బలము తట్టదుగో చూడు, నీ బలమునకు మించిన పనులు దేవుని బలమే కదా చేయవలసిన. అందుకే నీలో ఏముండకూడదు తెలుసా? మనోవిచారం అనేది ఉండకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ గిద్యోను నేను బలహీన అన్నప్పుడు, గిద్యోను ఇదిగో నీవు సైన్యంలో 135,000 మందితో యుద్ధం చేయాలి. అయ్యా ఇది నా వల్ల ఎట్లా అవుతుంది? అందుకే 1,00,000 మందిని భోజి,
1,35,000 మందితో యుద్ధం చేయడానికి ఎంతమంది పోగు చేయమన్నాడు? 1,00,000 మంది పోగు చేశాడు. దేవుడు ఏమన్నా అంటే 1,00,000 కాస్త 30,000 చేశాడు, 30,000 కాస్త 10,000 చేశాడు, 10,000 కాస్త 300 మందిని చేశాడు. అయ్యా, 1,35,000 మందితో పోరాడాలంటే ఈ 300 మంది ఎట్లా సరిపోతారు అని సహజంగా మనకు అనిపిస్తుంది. అంటే దేవుడు ఏమన్నంటే నీ బలహీనతలో దేవుడి యొక్క సహాయం ఎలాగుంటుందంటే బలంనిచ్చినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ఈ 300 మందితోనే గిద్యోను ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడి తన బలహీనత వైపు కాకోకుండా దేవుని బలం వైపు చూసి అతను ఏం చేస్తున్నాడంటే ముందుకెళ్తున్న వాడుగా ఉన్నా. ఎప్పుడైతే దేవుని బలం ఇది నా బలము కాదు, ఇది దేవుని బలం అని గిద్యోను గ్రహించిన వాడుగా ఉన్నాడు, ధైర్యముగా యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన శక్తికి మించిన యుద్ధాలు మనం చేయాల్సి వస్తుంది. మన ఆలోచనకు మించినవి, మన స్థాయికి మించినవి మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మన ద్వారా మన ఆలోచన బట్టి చూస్తే ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ దేవుని బట్టి చూస్తే ఇదిగో దేవుడు మాత్రం ఇది చేయగలడు అని నువ్వు విశ్వాసం ఉంచి ముందుకెళ్ళగలిగినట్లయితే ఈ దేవుని 300 మంది, కానీ 300 మందితో 1,35,000 మంది మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడే అతను సహాయంగా ఉండి ఈ అసాధ్యమైన పరిస్థితుల్లో, ఈ బలహీనమైన అనుభవాల్లో గిద్యోను పక్షంగా దేవుడు యుద్ధం జరిగించలేదా? ఈరోజు అదే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బలపరుస్తాను. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నావో నా సహాయం ఏం చేస్తుందంటే నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. ఒక నది ఉధృతంగా దాటుచు ప్రవహిస్తూ ఉంది. ఆ నది మీద ఒక వంతెన, పాత వంతెన ఉన్నది. అందరూ ఎవరికి వారు సంకేతిస్తున్న వారుగా ఉన్నారు ఆ నది దాటడానికి వంతెన గుండా. అయితే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంటున్న వాడుగా ఉన్నాడు. ఏమాత్రం సంకోచం లేకుండా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నా అతడు ఆ వంతెన ఈ దరి నుంచి ఆ దరికి దాటిన వారుగా ఉన్నా, అతని యొక్క ధైర్యాన్ని తెగువను చూసి మిగతా వారు కూడా దాటిన వారుగా ఉన్నా, ఈ పక్కకు వచ్చిన తర్వాత వారు అంటున్న మాట నిజంగా మీకు భయం అనిపించలేదా అంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంటున్న మాట ఏమిటో తెలుసా? నేను నా బలాన్ని నమ్మలేదు, నేను వంతెనను నమ్మాను అంటున్న వాడుగా ఉన్నా. అట్లాగే మన జీవితంలో మన బలాన్ని మనం నమ్మటం కాదు, మనం ఆధారం చేసుకున్న దేవుని నమ్ముకున్నట్లయితే నీ బలహీనకరమైన అనుభవాల దేవుడు తన బలాన్ని బట్టి నేను నడిపించును గాక. హల్లెలూయా. విశ్వాసం అంటే మన బలాన్ని నమ్మడం కాదు, దేవుని బలాన్ని మనం నమ్మేవారముగా ఉండాలి. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నవాడుగా ఉన్నాడు తెలుసా? ఈరోజు నీవు నిజముగా దేవుని మీద ఆధారపడుతున్నావా లేదా? నీ అనుకూలమైన పరిస్థితుల మధ్య దేవుని మీద ఆధారపడుతున్నావా, అననుకూలమైన పరిస్థితుల మధ్య దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. అన్నీ అనుకూలంగా ఉంటే వెంటనే మనం ఏమంటాం, ఇదిగో నా దేవుడు గొప్పవాడు అంట. కానీ అననుకూలమైన అనుభవాలు వచ్చినప్పుడు నిజంగా మనం అదే గొప్ప దేవుని గురించి మాట్లాడగలుగుతున్నామా? ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నా, ఆ చిన్న పిల్లోడు వాళ్ళ కన్నతండ్రితో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో లేదనుకుంటా. నాన్న నేను ఎంత ధైర్యవంతునో తెలుసా, నేను చాలా ధైర్యవంతుని. ఎట్లారా నాన్న? ఇదిగో అమ్మ లేనప్పుడు ఈ సోఫా మేంచి ఆ సోఫా మీద దూకుతా, ఆ సోఫా మేంచి ఈ సోఫా మీద దూకుతా, నేను ఎంత ధైర్యవంతుడో అంటున్నవాడుగా ఉన్నా. అయితే ఆ యొక్క తండ్రి అంటున్నాడు, అరే ధైర్యం అంటే అమ్మ లేనప్పుడు దూకుతాం కాదురా, అమ్మ ఉన్నప్పుడు దూకాలి. మరి అమ్మ ఉన్నప్పుడు ఏం చేస్తావు? సోఫా మీద చక్కగా కూర్చుంటా నాన్న అన్నాడు. సోఫా మీద చక్కగా కూర్చుంటా అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఒక రకంగా ఉంటాం, ఒక విశ్వాసం ఉంటుంది. అననుకూలమైన అనుభవాలు వచ్చినప్పుడు ఒక విశ్వాసం ఉంటుంది. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నానని చెప్పడం కాదు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా మనము ధైర్యంగా ఉండడమే నిజమైన విశ్వాసమైనది. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క గిద్యోను అననుకూలమైన పరిస్థితుల మధ్య దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి నిజమైన ధైర్యం కలిగి అతను ముందుకు వెళ్ళొచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకొంచెం మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సహాయము మనల్ని ఏం చేదటండి ఓడిపోయినది. మూడవ మాట, మొదటి మాట దేవుని యొక్క సహాయం ఎక్కడ? అసాధ్యమైన పరిస్థితుల దగ్గర ఉంటుంది. రెండవ మాట, ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మనల్ని బలవంతులుగా చేయడానికి దేవునికి సహాయం ఉంటుంది. మూడవ మాట, ఈ దేవుని సహాయం మనల్ని ఏం చేయనీదు, ఓడిపోనిది. కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనము, యెహోవా యందు నమ్మక ఉంచి దేశమందు నివసించి సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము,
ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన మన కార్యాలను ఏం చేసేవాడుగా ఉంటాడు అంటే నెరవేర్చేవాడుగా ఉంటాడు. అంటే దేవుణ్ణి ఎవరైతే గట్టిగా పట్టుకుంటాడో అతడు నేల పడినను లేవలేక ఉండడు. నేల పడిన అతడు లేవలేక అంటే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ సూటిగా మనతో మాట్లాడుచున్న మాట, యెహోవా యొక్క సహాయము నిన్ను ఓడిపోనీయదు. కొంతమంది అంట వీడు పడిపోయాడు రా, వీడైపోయి, వీడి జీవితం అయిపోయింది, వీడి కుటుంబం అయిపోయింది, వీడి పరిస్థితి అండి అంటే నేల మీద పడిపోయాడు, ఇక వీడు లేవడు, నేల పడిపోయాడు వీడిక లేవాడు అంటున్నా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనా నిన్ను ఓడిపోయినీయుడు, అవమానకరమైన అనుభవాల్లో దేవుడు నిన్ను సిగ్గుపడనీయుడు అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకునే వారుగా ఉంటారో, అంటే కొంతమంది జీవితాల్లో ఏ విషయాల్లో ఓడిపోతున్న వారుగా ఉన్నారంటే ముఖ్యంగా ఆర్థికము అనేది వారి జీవితంలో ఎక్కువగా ఓటములు గుండా నడిపిస్తూ ఉంది. సమాజంలో ఎన్నో విషయాల్లో వారు తగ్గించుకున్నట్లుగా, రాజీ పడేటట్లుగా, తమకు విలువ ఉన్నా కూడా డబ్బు లేకపోవడం బట్టి సమాజంలో తన విలువను తాము తగ్గించుకొని రెండవ శ్రేణి మనుషుల్లాగా బ్రతకవలసి వస్తుంది. ఎందుకు సమాజంలో ఇక్కడ మనిషి ఎందుకు కొన్ని విషయాల్లో అణిచివేయబడుతుందంటే డబ్బును బట్టే. అంటే ఇక్కడ మొదటిగా డబ్బును బట్టి మనిషి ఓడిపోతున్న వాడుగా ఉన్నాడు, అనారోగ్య పరిస్థితులు బట్టి ఓడిపోతున్నాడు. 3 కుటుంబంలో కలతలు ఉన్నాయి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ మనస్పర్ధల మధ్య సమాజంలో రక్త సంబంధికుల మధ్య వారు విలువ లేని వారుగా, ఇది కూడా ఒక ఓటమే. అయితే ఈరోజు దేవుడు సూటిగా చెప్తున్న మాట ఏమిటంటే నేను నిన్ను ఓడిపోనివ్వను అంటున్నా. ఇక్కడ పేతురు తన స్నేహితుల మధ్య, దేవుని ఎరిగిన జనాంగం మధ్య, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్న పేతురే ఇప్పుడు చలి కాసుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఒక చిన్నది అంటుంది, ఇదిగో నువ్వు యేసుతో పాటు తిరిగిన వాడివే కదా, ఆయనతో పాటు ఉన్నవాడివే కదంటే నేను ఎరగను అంటే అప్పటి వరకు దేవునితో పాటు తిరిగిన పేతురే అదే జనాంగం మధ్య చలి కాచుకుంటూ నేను ఎరగను అని జనాంగం ముందు అబద్ధం ఆడాడు, ప్రేమిస్తున్న దేవుని ముందు అబద్ధం ఆడిన వాడుగా ఉన్నా. మరలా కోడి కూసింది, అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చేసింది, ఇదిగో ఎంత కటికబద్ధమాడా, దేవుడు నన్ను వాడుకుంటాడా, ఎంతగా దేవునికి దూరం అయి ఉండి నా మనస్సాక్షి నేను చంపుకున్నా తిరిగి దేవుడు నన్ను నిలబెడతాడా అన్న బాధ. అంటే ఓటమి అనే అనుభవము అతని జీవితంలో ఉంది. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేస్తానన్నా కూడా దేవుడు నన్ను ప్రేమించడు, ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆయన తిరిగి లేస్తున్న పునరుద్ధారణైన యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూడాలి అని దేవుని దర్శించడానికి కూడా వెళ్ళలేదు. కానీ ఏం జరిగింది, పునరుద్ధారణైన దేవుడు మొదటిగా అందరినీ ఆదరించాడు, కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, తప్పిపోయిన పేతురు గురించి మాట్లాడుతున్నా. ఆయన మొదట వచ్చింది కూడా నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, తిరిగి లేచిన తర్వాత కూడా నశించిపోతున్న పేతురు గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు దేవుని యొక్క దృష్టిలో మనం బిడ్డలైన వారుగా ఉన్నాం, తన బిడ్డలైన వారు ఓడిపోవుట అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు, వారిని విజయోత్సవాలతో ఊరేగించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత కూడా పేతురు గురించి ఆయన మాట్లాడుచున్న వాడుగా ఉన్నా. ఈరోజు నీ పరిస్థితి ఎలాగ ఉన్నా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా, దేవుని సహాయం తీసుకుంటున్నావా? ఖచ్చితంగా సమయం ఏదో గడిచిపోయింది, గడిచిన సమయం ఏదో జరిగింది, ఇకనైనా దేవుని మీద ఆధారపడితే ఈ రోజుల్లో నీ జీవితంలో ఇంకా పడవలసిన ప్రయాస పడుకోకుండా నువ్వు తేలిగ్గా ఉంటావు. ఎందుకంటే ఒక చిన్నపిల్లోడు కొద్ది వయసు వచ్చింది, ఉదయం స్కూల్కి వెళ్ళాలి, కొత్త షూస్ లేస్ తినంగా సెట్ అవ్వలేదు, అతడు హడావుడిగా ఆ లేసు క్రమం అల్లి ఆ లేసును కట్టి షూస్ వేసుకోవాలనుకుంటున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు, ఆ లేసు అలవడం కుదరట్లా. తండ్రి అంటున్నాడు, ఎరా నేను సహాయం చేయనా? వద్దులే నాన్న, నేను కొంచెం పెద్దవాడిని అయ్యాను, నాకు అర్థమవుతుంది, ఇక నేనే నా షూస్ కట్టుకుంటాను అని కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆ షూ లేసును మరలా అల్లి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ వరుస కుదరలా. దాదాపు 10 నిమిషాలతో పాటు ప్రయాసపడ్డాడు, స్కూల్ టైం అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు ఆ తండ్రికి, నాన్న నాకు అర్థం కావడం లేదంటే అప్పుడు ఆ తండ్రి వచ్చి ఆ షూ లేసును సరిచేసి మరలా సరిగ్గా ఆ నాటును వేసిన వాడుగా ఉన్నా. అంటే ముందే పిలిస్తే ఆ 10 నిమిషాల్లో ఆయాసం తగ్గేది కదా, ముందే పిలిస్తే ఆలస్యం అయ్యేది కాదు కదా, ముందే దేవుని మీద ఆధారపడితే అతనిలో ఈ ఆందోళన అనేది వచ్చేది కదా. మన జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడుతున్నాం కాదంటల్లా, కానీ ముందుగా దేవుని సమీపిస్తున్నామా లేదా అన్నదే ప్రశ్న. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా
అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఏ సహాయం లేనప్పుడు అప్పుడు దేవుని వైపు చూడడం కాదు. పేతురు ముందే దేవుని వైపు చూసినట్లయితే బాగుండేదేమో, కానీ ఇక నా వల్ల కాదు అని అతడు తానంతట తానుగా దేవుని దూరం అయిపోతున్నాడు. కానీ ముందే దేవుని వైపు చూస్తున్నట్లయితే ఆ దర్శనం మరీ కాకోకుండా పేతురుకే వచ్చేదేమో పునరుద్ధారణ దర్శనం. దేవుని యొక్క ఆ యొక్క ఆదరణ మాటలు మొట్టమొదటగా ఇక పేతురు వినేవాడేమో. ఈరోజు దేవుడు సూటుగా నీతోనే మాట్లాడుతున్నాడు. సమయం ఇంక లేదు, ఇప్పటికైనా సరే నువ్వు దేవుని వైపు చూడు. అటు ఇటు చూడకోకుండా నువ్వు దేవుని వైపు చూడగలిగినట్లయితే కొన్ని పరిస్థితులు నువ్వు జయించగలుగుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. ఈ భార్యాభర్తల మధ్య ఇది ఏది కారణం ఉండదు, కానీ గొడవకు కారణం ఏమిటో తెలుసా? ఎవరికి గొడవైనా, ఎవరి మాట పెచ్చి అయినా సరే మిగతా వారు ఏం చేస్తారంటే గుడి విషయంలో అభ్యంతరం పెడుతూ ఉంటా. అంటే ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో సాతానుడు మిగతా ఏ విషయంలో అభ్యంతరం పెట్టనీయదు. స్కూల్కి వెళ్ళే విషయంలో అభ్యంతరం పెట్టనీయదు, పొలంకి వెళ్ళే విషయంలో అభ్యంతరం పెట్టనీయదు, ఉద్యోగంకి వెళ్ళే విషయంలో అభ్యంతరం పెట్టనీయదు. కేవలం వీరి మధ్య గొడవ ఏ విషయంలో అభ్యంతరం పెట్టేలాగా తీసుకొస్తుందంటే గుడికి వెళ్ళే విషయంలో మాత్రము అభ్యంతరం పెడుతుంది. గుళ్ళోకి ఎట్లాకి వెళ్తావో చూస్తా, ఇవాళ నుంచి గుళ్ళోకి వెళ్తే కుదరదు అని, నా పని అవ్వకోకుండా గుళ్ళోకి ఎట్లాకి వెళ్తావు, ఈ పని చేయకోకుండా గుళ్ళోకి ఎట్లా వెళ్తావు అని కుటుంబంలో మనుషులైన వారు కొన్ని సందర్భాలు అపవాదం చేస్తుందంటే గుడి విషయంలో అభ్యంతరం అనేది పెట్టేదిగా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? కొంచెం అనుకువగా ఉండాలి. కొంచెం ఎలాగ ఉండాలి? అనుకువగా ఉన్నప్పుడు కొన్ని తుఫాన్లు మనం తట్టుకోగలుగుతాం. ఎందుకంటే రెండు పెద్ద పెద్ద చెట్లు పక్కపక్కనే ఉన్నాయి, పెద్ద పెద్ద గాలి వీస్తుంది. ఒక చెట్టు గాలి వాటానికి తగ్గట్టుగా వంగింది, రెండో చెట్టు నేను ఇంత బాగా ఎదిగాను నాకేమిటి అనుకుంది. తుఫాను వెలిసిన తర్వాత, గాలి వెలిసిన తర్వాత గాలికి ఎదురుగా నిలిచిన చెట్టు ఏమో పడిపోయింది, వాటానికి తగ్గట్టుగా వంగిన చెట్టు ఏమో నిలబడి ఉంది. అట్లాగే మన జీవితంలో అపవాది మన మీదకి శోధనరంగా ఏదో ఒక విధంగా వస్తూనేవాడుగా ఉంటాడు. ఓటమి తప్పని రోజైనా మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడి వాటానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళేవారుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అత్యధికమైన విజయం దయచేయనుగాక. అంటే పౌలు ఏమన్నాడు? మేము శ్రమపడుచున్న వారంగా ఉన్నాను, ఇరికించబడిన వారము కాదు. శ్రమ ఎటుపోయినను శ్రమపడుచున్న వారంగా ఉన్నాం, కానీ ఇరికించబడిన వారము కాదు. అంటే ఎంత తెలివిగా వాటంగా తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు చూడండి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క విషయంలో అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు వచ్చినప్పుడు శ్రమ అనేది వస్తుంది, కానీ ఇరికించబడే వారంగా మాత్రం మనము ఉండకూడదు. అంటే మనము సమయానుకమైన జ్ఞానంతో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన ఓటముల నుంచి మనకు విజయంలోనికి నడిపించును గాక. మూడు విషయాలు, నీ సహాయము చేయవాడు నేనే. ఏ విషయంలో? అసాధ్యమైన పరిస్థితుల మధ్య దేవుడు మనకి సహాయం చేస్తాడు. రెండు ఏమిటి? మన బలహీనతల యొక్క విషయంలో దేవుడు మనకి బలంనిచ్చి సహాయం చేస్తాడు. మూడు, ఓటమికరమైన అనుభవాల మధ్య దేవుడు మనకి సహాయం చేస్తాడు. అట్టి అనుభవాల చేత దేవుడు మనల్ని నడిపించును గాక.